అందరికీ నమస్తే. హకీంపేట్ గ్రామంలో నూతన అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని గజ్జల నరసింహారెడ్డి అన్న గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు దాదాపు 1,50,00,000 రూపాయలతోని ఆలయాన్ని అయితే పునర్నిర్మించడం జరిగింది. ఆలయంలో ఆంజనేయ స్వామితో పాటు దత్తాత్రేయ స్వామి అదేవిధంగా సీతారాములు ఇంకా చాలా రకాల దేవాలయాల దేవుళ్ళ విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 41 ఫీట్లతోని ఇక్కడ ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి జయరాములు గారు చాలా బాగా చెప్తారు ధ్వజస్తంభం గురించి, ఒకసారి చెప్పండి. ఏంది అసలు దీని ప్రత్యేకత ఏంది? ధ్వజస్తంభం అంటే మనకు బయట నుంచి వచ్చేటప్పుడు అనేకమైన మనస్సు అశాంతితోనే మనం గుడికి రావడం జరుగుతుంది. మరి అదేవిధంగా మనం ఉన్న సమస్యలన్నీ బయటనే ఇడిచి మన ధ్వజస్తంభానికి మొక్కి మరి ఆ నుంచి మనము గుడి దర్శనానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకత కూడా మరి ఈ గ్రామంలో మరి అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ స్తంభాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. మరి ఈ ప్రతిష్టాపన మరి రామకోటి రాశి మరి గ్రామం ప్రజలంతా భక్తి శ్రద్ధలతోని మరి ఈ యొక్క రామనామం రాసి రామకోటి రాసి ఆ యొక్క రామకోటి మంత్రాన్ని మరి ధ్వజస్తంభం కింద పెట్టి మరి ఈ యొక్క స్తంభాన్ని ఆ యొక్క నామం మీదనే ఈ యొక్క ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మరి అత్యంత శక్తివంతంగా మారడం జరిగింది. మరి ఏమైనా మన కోరికలైనా ఏదైనా ప్రతి ఒక్కటి ఈ ధ్వజస్తంభానికి మనము విన్నవించుకుంటే మనకు జరిగే అవకాశము 100% జరగబోతుంది. ఓకే, నమస్కారం. ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి స్వామి? ఇక్కడ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దాదాపుగా 100 సంవత్సరాల పూర్వం నుంచి ఈ అభయాంజనేయ స్వామి యొక్క దేవాలయం నడుస్తున్నది. మా పూర్వీకులు 4 తరాల నుంచి ఈ దేవాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ మధ్యకాలంలో గజ్జల నరసింహారెడ్డి దంపతులు ఈ జీర్ణోద్ధరణ ఆలయాన్ని తీసివేసి పునఃప్రతిష్ఠాపన చేయాలని వారు నిశ్చయించినారు. వారి యొక్క దృఢ సంకల్పంతో ఈ నూతన దేవాలయాన్ని ప్రతిష్ఠాపన చేయాలని మా గురువుగారి యొక్క అనుగ్రహంతో ఈ ప్రతిష్ఠాపన చేయాలని ప్రారంభించినాము. ఇక్కడ ఏమేమి విగ్రహాలని ప్రతిష్ఠించారు స్వామి? నూతనంగా ఒక్కసారి చూపించండి. అట్లా ప్రధానంగా అభయాంజనేయ స్వామి వారిని ప్రతిష్టాపన చేశాము. ఈ అభయాంజనేయ స్వామిని ఎందుకు ప్రతిష్టాపన చేశామంటే గ్రామంలో దుష్టశక్తులన్నీ పోవాలి, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి, గ్రామంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఈ అభయాంజనేయ స్వామి అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంచాలని ఈ స్వామివారిని ప్రధానంగా ప్రతిష్టాపన చేశాము. ఇంకా స్వామితో పాటు ఇంకా ఇక్కడ ఏమేమి ఒక్కసారి స్వామితో పాటు పరివార సమేతంగా సీతారాముల వారిని కూడా ఏర్పాటు చేశాము. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ కూడా రాముల వారు సోదరుని సమేతంగా భార్యా సమేతంగా ఉండాలని కూడా రాముల వారిని ప్రతిష్టాపన చేశాము. ఈ రాముల వారు ఎక్కడ ప్రతిష్టాపన చేసినా కూడా ఆంజనేయుడు ఎక్కడ ఉంటే రాముల వారు అక్కడ ఉంటారు. రామనామం ఎక్కడ ఉంటుందో ఆంజనేయుడు అక్కడ ఉంటాడు. కాబట్టి ఆంజనేయుడు భక్తుడు ఎక్కడ ఉంటాడో భక్తుడి కోసం స్వామివారు కూడా ఇక్కడ ఉండాలని ప్రతిష్టాపన చేశారు. ఇంకా నెక్స్ట్ తర్వాత అట్లాగే దత్తాత్రేయ స్వామివారిని కూడా ప్రతిష్టాపన చేశాము. దత్తాత్రేయుడు అనగా గురువు ఎందుకు దత్తాత్రేయ స్వామిని ఎందుకు ప్రతిష్టాపన చేశామంటే మనకు ఈ మధ్యకాలంలో అందరికీ వివాహాలు కావట్లేదు. ఓకే, విద్యార్థులకు చదువు రావట్లేదు. గురుబలం కోసం అని చెప్పి దత్తాత్రేయ స్వామిని ప్రతిష్టాపన చేశాము. ఎక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ దత్తాత్రేయ స్వామి దేవాలయం లేదు. ఓకే, విశేషంగా అందరికీ వివాహాలు కావాలి, అందరూ వృద్ధిలోకి రావాలి, విద్యార్థులు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని దత్తాత్రేయ స్వామిని ప్రధానంగా ప్రతిష్టాపన చేశాము. ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఒక మన వల్లభాపురంలో మాత్రమే ఉంది మూల ప్రతిష్ట. అక్కడ అది కాకుండా గాన్గాపురంలో ఉంది, అంటే కర్ణాటక. ఓకే, భక్తులు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన హకీంపేట గ్రామంలో కూడా దత్తాత్రేయ స్వామి ప్రతిష్టాపన చేశాము. ఎవరికి గురుబలాలు అవసరమో, ఎవరికి వివాహం కాని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి గురువుని పూజ చేస్తే వాళ్ళకి తొందరగా వివాహం అవుతుంది. దానికోసం కాబట్టి గురు దత్తాత్రేయ స్వామిని ప్రతిష్టాపన చేశాం. ఇంకా దత్తాత్రేయ స్వామి యొక్క ప్రత్యేకత ఇంకేమేమి ఉన్నాయి స్వామి?
విద్యార్థులు కూడా పూజ చేసుకోవచ్చు. వాళ్ళకు చదువు రాని వాళ్లకు, విద్యా బుద్ధులు లేని వాళ్లకు, శీఘ్రంగా వాళ్ళకు సంతానం లేని వాళ్ళకు కూడా దత్తాత్రేయ స్వామిని పూజ చేస్తే వాళ్ళకు విశేషంగా జ్ఞానము, బుద్ధి, శీఘ్రంగా సంతానం లేని వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క జాతకంలో ఏ దోషాలున్నా దత్తాత్రేయ స్వామిని తొలగిస్తాడు. కాబట్టి దత్తాత్రేయ స్వామిని విడిగా పూజ చేస్తే వాళ్ళకి అన్ని దోషాలు పోతాయి. కాబట్టి దత్తాత్రేయ స్వామిని ప్రతిష్టాపన చేశాం. దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకంగా ఏదైనా ఒక వారం ఉంటుందా సార్? గురువారం ప్రత్యేకంగా ఉంది. గురువారం రోజు దత్తాత్రేయ స్వామికి శనగలతో పూజ చేసిన విశేష ఫలితం ఉంటుంది. ఓకే. వారికి సంపూర్ణంగా గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. వాళ్ళ జాతకంలో ఏ గురు దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోయి వారు విశేషంగా వృద్ధిలో రాణిస్తారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు కాబట్టి ఏదన్నా దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉండాలని చెప్పి విశేషంగా ప్రతిష్టాపన చేశారు. దత్తాత్రేయ స్వామి ఏదన్నా వెళ్తే దత్తాత్రేయుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరైనా ఇక్కడికి రావచ్చు. అకింపేటలో ఉన్నటువంటి నూతన అభయాంజనేయ స్వామి దేవాలయంలో దత్తాత్రేయ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడికి రావచ్చు అని చెప్తారు అయ్యవాళ్ళు. మీరు అందుబాటులో కూడా ఉంటాం. ఓకే. వారికి ఏ దోషాలు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని అభిషేకం చేసి వాళ్ళకి అన్ని దోషాలు తొలగిస్తాం. ఇంకా తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రతిష్టాపన చేశాము. ఎక్కడైతే శివుడు ఉంటాడో అక్కడ సపరివారంగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రతిష్టాపన చేశాం. వాళ్ళకు జాతకంలో ఎవరికైనా సరే కుజదోషం ఉన్నా, వివాహం కాని వాళ్లకు, సంతానం కాని వాళ్లకు ఎవరైనా ఉంటే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న వారికి పూజ చేసిన వాళ్ళకి ఎలాంటి కుజదోషాలు కానీ ఎలాంటి దోషాలున్నా వారికి శీఘ్రంగా అన్ని దోషాలు పోయి శీఘ్రంగా వివాహం అవుతుంది. దానికోసమనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్టాపన చేశారు. జాతకంలో ఏ సర్పదోషాలున్నా సర్పదోషం నివారణ కోసం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం రోజు విశేషంగా పూజ చేసే వారికి శీఘ్రంగా సంతానం కానీ వివాహం కానీ ఎటువంటి రుణబాధలున్నా తొలగిపోయి వారు శీఘ్రంగా అన్ని సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్టాపన చేశాం. ఓకే. ఇంకా ఏమేమి విశేషంగా ఈశ్వరుని ప్రతిష్టాపన చేశాము. శివుడు లేని గుడి లేదు అని చెప్పి మన పెద్దలు అన్నారు. కాబట్టి ఈశ్వరుని విశేషంగా ప్రతిష్టాపన చేశాం. ఎక్కడైనా సరే గ్రామంలో శివుని లేని శివాలయము లేని ఊళ్ళో భోజనం చేయడానికి సామెత. కాబట్టి విశేషంగా ఈశ్వరుని ప్రతిష్టాపన చేశాము. ప్రతి గ్రామంలో కూడా శివుని గుడి ఉండాలి. ఆంజనేయ స్వామి గుడి ఎట్లాగైతే ఉంటుందో శివుని గుడి కూడా ఉండాలి. విశేషంగా ప్రతిరోజు అందరూ భక్తులు వచ్చి ఈశ్వరునికి అభిషేకం చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి ఈశ్వరుని ప్రతిష్టాపన చేశాము. ఎక్కడైతే ఈశ్వరునికి పూజ జరుగుతుందో ఆ గ్రామము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటుంది. వారి యొక్క వంశం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటుంది. ఆ గ్రామం కూడా పాడి పంటలతో సుక్షేమంగా ఉంటుందని చెప్పేసి ఈశ్వరుని కూడా ప్రతిష్టాపన చేశాము. తర్వాత అలాగే మన గణపతిని ఎక్కడైతే సరే ప్రతి గ్రామంలో ఈశ్వరుని ప్రతిష్టాపన చేశామో అక్కడ కూడా గణపతిని కూడా కంపల్సరీ ఉండాలి. గణపతి లేని గుడి ఉండకూడదు. ఎందుకంటే మన ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పని చేయాలన్నా గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి గణపతిని కూడా విశేషంగా పూజ చేసే మంగళవారం రోజున ఏ పని కాకున్నా ఆ పని కావాలంటే గణపతిని పూజించి అర్చించి వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి గణపతిని కూడా ప్రతిష్టాపన చేశాం. ఓకే. ప్రతి దేవాలయంలో నవగ్రహాలు ఉండడం సహజమే. ఇక్కడ కూడా మన గ్రామంలో నవగ్రహాలు ఉండాలని చెప్పేసి ప్రతిష్టాపన చేశాము. ఈ నవగ్రహాలు అనేటివి మన జాతకంలో మన ఏమే నవగ్రహ దోషాలు ఉన్నా అన్ని దోషాలు తొలగిపోవాలి. విశేషంగా అందరికీ విద్యాబుద్ధులు ఉండాలి, అన్ని దోషాలు పోవాలి, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నవగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేశాము. అలాగే వాటితో పాటు నాగదేవతను కూడా ప్రతిష్టాపన చేశాం. ఓకే. నాగదేవతల యొక్క ప్రత్యేకత ఏంటి స్వామి? మన జాతకంలో ఎటువంటి సర్పదోషాలు కానీ జాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్న సర్పదేవతలను పూజిస్తే వాళ్ళకి శీఘ్రంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వాళ్ళకు కూడా నాగదేవతలను పూజ చేస్తే వాళ్ళకు ఇహలోకంలో కాదు వచ్చే జన్మలు కూడా సంతాన ప్రాప్తి కలిగి మంచి విద్యాబుద్ధులు కలిగిన పుత్రుడు జన్మిస్తాడని చెప్పి నాగదేవతను ప్రతిష్టాపన చేశాం. ఓవరాల్గా మొత్తం గుళ్ళు అన్ని దేవుళ్ళలోనైతే ఉన్నారు. ఓకే. ఏమన్నా చెప్పండి. మరి అక్కింపేట గ్రామంలో మరి ఇంత చక్కగా మరి ఇన్ని విగ్రహాలు ప్రతిష్టాపించి ఇంత చక్కగా గుడి నిర్మాణం చేయించి మరి
గజ్జల నరసింహారెడ్డి గారి వారి ఫ్యామిలీతోని మరి వారు కూడా ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఎవరికైనా బయట ప్రశాంతత దొరకడం కష్టము. మరి ఎన్నో సమస్యలతోని ఎన్నో పని ఒత్తిళ్లతోని బయట చాలా ఒత్తిళ్లకు లోనవడం జరుగుతుంది. మరి ఇటువంటి గుడికి రావడము దర్శించుకుంటే మరి ఈ గుడి లోపల ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి మరి ఆ వ్యక్తులు రావడం జరిగింది. మరి ఇటువంటి ప్రశాంతమైన వాతావరణానికి అందరూ అలవాటు పడి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రతి వారానికి ఒక్కరోజైనా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని మీ యొక్క మనసుని శాంతపరచుకోవాలని కోరుకుంటున్నాం. రైట్. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పక్కనే పోలేపల్లి ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చినటువంటి భక్తులు కూడా పక్కనే మనకు జస్ట్ 1 కిలోమీటర్ దూరం కూడా లేదు. ఈ పక్కనే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయాన్ని కూడా సందర్శించడానికి అయితే ఆస్కారం ఉంది. ఏది ఏమైనా మరొక మంచి దేవాలయాన్ని అయితే గజల నరసింహారెడ్డి ఈ ఒక పునర్నిర్మాణంతో మన ముందుకు తీసుకొచ్చిండని మాత్రం చెప్పొచ్చు. చివరిగా ఏం చెప్తారు స్వామి? ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మనసు రాదు ఎవరికి. ఆ గజ్జల నరసింహారెడ్డి కుటుంబాన్ని యొక్క దంపతులకు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆ అభయాంజనేయ స్వామి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని వారి యొక్క కుటుంబ సభ్యులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, ఇలాగే గ్రామం యొక్క ప్రజలు అందరూ అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. రైట్ సార్.